హాయ్ అండి, వెల్కమ్ టు బెంగళూరు పిల్ల. ఇది వచ్చేసి మా ఫస్ట్ వ్లాగ్. మా మ్యారేజ్ డేని ఈరోజు అబ్సల్యూట్ బార్బిక్యూలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చేసుకున్నామండి. అందుకే మా వాడు స్కూల్ యూనిఫామ్లోనే ఉన్నాడు. మధ్యాహ్నం వాడి స్కూల్ అయిపోతానే అటెండ్ మేము వాడిని పికప్ చేసుకొని అబ్సల్యూట్ బార్బిక్యూకి అయితే వచ్చేసాము. మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అని ఒక చిన్న షార్ట్ పెడితే దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది విషెస్ కూడా చేశారు. వాళ్ళందరికీ ఈ వ్లాగ్ సందర్భంగా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. చాలా సార్లు మేము అబ్సల్యూట్ బార్బిక్యూకి వచ్చామండి, కానీ ఈసారి మాత్రం నేను వీళ్ళకి చెప్పకుండా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చాను. చాలామంది మ్యారేజ్ డేకి వచ్చేసి గిఫ్ట్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు, కానీ మాకు అలా ఇష్టం ఉండదండి. మా మ్యారేజ్ డే వచ్చేసి హ్యాపీగా ఒక రెస్టారెంట్కి వెళ్ళేసి ఫుడ్ అనేది ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి రావడమే మాకు ఇష్టం అండి. కార్తీక మాసం అవ్వడంతో నేనైతే నాన్ వెజ్ తినలేదండి. నేనైతే వెజ్ ప్రిఫర్ చేశాను. అండ్ మా వారు ఇంకా బాబు అయితే వాళ్ళైతే నాన్ వెజ్ తిన్నారనమాట. చాలామంది నేను షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు అక్కడ అడిగారండి, అక్కడ ఫుడ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ డిఫరెంట్ ఏమైనా ఉంటుందా ప్రైస్ అనేసి. వెజ్కి నాన్ వెజ్కి ఒక 150-200 రూపీస్ అయితే తేడా ఉంటుందండి. వీకెండ్స్లో అయితే 1000+ అయితే ఉంటుంది నాన్ వెజ్. అదే వెజ్ అయితే 800+ అలా ఉంటుంది. అదే వీక్ డేస్లో అయితే ఒక 150 రూపీస్ తగ్గుతుందండి. నాన్ వెజ్లో అయితే మనకు చాలా వెరైటీస్ అవైలబుల్లో ఉంటాయండి. లైక్ ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ ఎంత కావాలంటే అంత తినొచ్చు. బట్ వెజ్లో మాత్రం కొన్ని ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. లైక్ పన్నీర్, మష్రూమ్, ఆలు, పైనాపిల్ ఇలాంటి లిమిటెడ్ వెరైటీస్ మాత్రమే ఉంటాయి. లాస్ట్కి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా డెజర్ట్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ డెజర్ట్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. లైక్ పాన్ ఐస్ క్రీమ్ ఎక్కడ నేను చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడ పాన్ ఐస్ క్రీమ్ అయితే చూశాను. అండ్ అంగూర్ గులాబ్ జామున్, ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, సలాడ్స్, ఐస్ క్రీమ్, కేక్స్ అండ్ సో మెనీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ 1000 రూపీస్ పెట్టి మన అన్లిమిటెడ్ బఫెట్ తీసుకుంటాము, సో ఇది వర్తబుల్లా కాదా అని డౌట్ వస్తుంది. నాకు తెలిసి బాగా తినే వాళ్ళకైతే ఇది వర్కౌట్ అవుతుంది తప్ప ఏదో లైట్గా తినే వాళ్ళకైతే ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు. సిటీలో వేరే రెస్టారెంట్కి వెళ్ళినా ఈజీగా 2 మనుషులకి 1200 అలా అవుతుంది. అందులో అక్కడ డెజర్ట్స్ కూడా ఉండవు, అది లిమిటెడ్. అదే ఇక్కడైతే మనకు అన్లిమిటెడ్ ఉంటుంది, డెజర్ట్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ ఉంటాయి. సో ఇది వర్తబుల్ అనే చెప్పచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే నేను వెజ్ ఐటమ్స్ తిన్నాను కాబట్టి వాటి గురించి రివ్యూ అయితే ఇస్తాను. వెజ్ ఐటమ్స్ ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయి, కానీ కర్రీస్ విషయానికి వస్తే అందులో కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తారనమాట ప్రతి కర్రీలో. అది కొంచెం నాకు డిఫెక్ట్ అనిపించింది. మన సౌత్ ఇండియన్స్కి ఆ టేస్ట్ అంత నచ్చదు, బట్ నార్త్ ఇండియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఆ ఫీలే వస్తుంది, అన్ని నార్త్ ఇండియన్స్ ఐటమ్స్ తింటున్నామా అనే ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇక నాన్ వెజ్ ఐటమ్స్ గురించి చెప్పాలంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్ని ఐటమ్స్ కూడా కరెక్ట్ స్పైస్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మటన్ అనేది కూడా చాలా బాగుంది. బిర్యానీ కూడా చాలా బాగుంది. నాకైతే అన్ని ఐటమ్స్ బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను మొత్తం నాకు కావాల్సిన డెజర్ట్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసుకుని వచ్చి టేబుల్లో కూర్చొని తింటున్నాను. కానీ మా వారు మాత్రం అస్సలు డెజర్ట్ లవర్ అయితే అస్సలు కాదండి. ఆయన సింపుల్గా ఐస్ క్రీమ్తో ముగిచేస్తారు. నేను అలా కాదు, మెయిన్ కోర్స్ తక్కువ తింటాను, డెజర్ట్స్ ఎక్కువ తింటాను అనమాట. ఇవన్నీ కాకుండా మనకి ఇక్కడే పక్కనే విష్ గ్రిల్ స్టాల్ కూడా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి. లైక్ ర్యాబిట్, షార్క్, టర్కీ ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి, కానీ మాకు అక్కడ ఇష్టం ఉండదు, మేము తినము. అండ్ ఇక్కడ ఏ సెలబ్రేషన్ అయినా కూడా వాళ్ళే కేక్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మ్యూజిక్ ప్లే చేస్తూ క్లాప్స్ కొడుతూ సెలబ్రేషన్ అయితే చేస్తారనమాట. చూసారు కదా, ప్లీజ్ లైక్, share and subscribe to Bangalore Pilla and keep following. Bye bye.